నెక్స్ట్ నేను అడుగుతా దాని గురించి. అయితే పోలీసులపై కూడా దాడులు జరుగుతున్నాయి, అక్కడ కుర్చీలు విసురుతున్నారు వారిపైన. అంటే మీరు ఒకవేళ జనసేన వైసీపీఏ గానీ చేస్తుంటే, అఫ్ కోర్స్ జనసేన గానీ టీడీపీ గానీ చేస్తుంటే ఎవరు చేశారు అనేది మీరు ఎంక్వైరీ చేయలేదా? అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసు వ్యవస్థ అనేది వారి డ్యూటీ వాళ్ళు చేస్తా ఉంటారు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి, కానీ వాళ్ళపైనే విసురుతున్నారు కదా కుర్చీలు. అదేంటి మేడం గారు, మరి మధ్యలో వస్తున్నప్పుడు వారు వీరు ఇద్దరు గొడవలు పెట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా మరి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. మధ్యలో వీళ్ళు విడదీస్తా ఉంటారు పోలీసులు అన్న వాళ్ళు, ఎందుకంటే మరి వాళ్ళు శాంతింప చేయాలి కాబట్టి. ఆ క్రమంలో ఖచ్చితంగా పోలీసులు కూడా అక్కడక్కడ వారి మీద కూడా దాడులు జరుగుతూ ఉంటాయి. ఏదైనా అది ఎవరు చేసినప్పటికీ తప్పేది. మనం ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని మనం గౌరవించాలి. దాడులు చేసుకున్నప్పుడు ప్రభుత్వ అధికారులపైన దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు కాబట్టి వారిని గౌరవిస్తూనే వారి మీద ఎటువంటి దాడులు జరగకుండా ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఆయా పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే పార్టీలు దెబ్బలాడుకుంటున్నప్పుడు మధ్యలో మరి డిపార్ట్మెంట్ వాళ్ళని శిక్షించడం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా ఏది ఏమైనప్పటికీ దాడుల్ని ఆపాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పేద ప్రజల ముఖాల్లో సంతోషాలు చూస్తా ఉన్నాం మనము. అంటే పేద ప్రజలు అంటున్నారు కాబట్టి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఒక్క మాట, పేద ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అంటే అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ దళితుడిని చంపితే ఏం చేసింది గవర్నమెంట్, మీ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్? అండ్ ఎస్పెషల్లీ వైసీపీకి కొన్ని నియమాలు ఉన్నాయి. చెప్పాలి మీరే, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు కూడా. అతన్ని మేమేమో మద్దతు సపోర్ట్ ఏమి చేయట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దాన్ని ఎవరో ఆపలేరు. అది అక్కడక్కడ చిన్న సంఘటనలో చిన్నవి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ అతను మేమేమీ సమర్థించడం లేదు. అతను పార్టీలో తిరగొచ్చు. ఏది ఏమైనా అతనికి ఆల్రెడీ ఏ విధంగా శిక్ష విధించాలో పార్టీ శిక్ష విధించారు అంటున్నారు, విధించాల్సిన శిక్ష పడింది అంటారు. మరి ఎందుకు అన్ని మీటింగ్స్ లో అతను కనిపిస్తున్నాడు అనంతబాబు? మేడం గారు పార్టీ కార్యక్రమాలుగా మేమేం పిలవడం లేదు కదా. అతను వచ్చి ఉండొచ్చు.